అంబేద్కర్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ ఆలోచన విధానాలు అంబేద్కర్ ఆలోచన విధానాలు జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు మరి భారతరత్న మరి ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 28వ వర్ధంతి సందర్భంగా ఈరోజు గుత్తి పట్టణంలో మరి అంబేద్కర్ విగ్రహానికి మరి ఘనంగా నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి నా జాతి రక్త బంధువులందరికీ మరి కుల సంఘాల నాయకులకి మరి వివిధ పార్టీల నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మరి అంబేద్కర్ గారి వర్ధంతిని ఇంతటి ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మరి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి సిపిఐ పార్టీ కార్యదర్శి మండల కార్యదర్శి రామదాస్ అన్న గారిని మాట్లాడవలసిందిగా మనం చేసుకుంటున్నాం. అందరికీ కూడా అంబేద్కర్ యొక్క ఆశయ స్ఫూర్తితో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నా యొక్క కళాభివందనాలు, విప్లవాది వందనాలు. మీరు ఎవరైనా కూడా మాట్లాడటం కూడా మాట్లాడవచ్చు యువకులంతా కూడా, ఎందుకంటే రాబోయే తరాలకి జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు మరి అన్ని ఇప్పుడు మన డాక్టర్ బాబాసాహెబ్ మరణించి 68 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మనం కూడా ఒక 2 నిమిషాలు ఆయనకి మౌనం పాటించాలని చెప్పి మనం చేస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ జాతి ముక్తి నేత జోహారయ్యా కార్మిక విప్లవము జోహారయ్యా జోహార్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ దళిత జాతి ముక్తి నేత జోహారయ్యా కార్మిక విప్లవము
విధానాలు. మరి ఈ భారతదేశంలో ఈరోజు భారత రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టిన రోజు నిన్న 10వ తారీఖు అయిపోయింది. మరి ఏప్రిల్ 14వ తారీఖు మేధావులు పుట్టినటువంటి రోజు. మరి ఏప్రిల్ 14వ తారీఖున జ్యోతిరావు అంటే గురువు జ్యోతిరావు పూలే గారు పుట్టినది ఏప్రిల్ 11వ తారీఖు. 5వ తారీఖు జగజ్జీవన్ రావు గారు పుట్టిన రోజు. ఏప్రిల్ 14 కూడా